కాళేశ్వరం నివేదిక వచ్చినప్పటి నుంచి వీళ్ళ తిప్పలు అంతా ఇంత కాదు. 660 పేజీల కమిషన్ జస్టిస్ ఘోష్ నివేదికలో 600 పేజీలు మిస్ అయినాయా? 60 పేజీలు తీసుకొచ్చి పెట్టిరు. దాన్ని చాలా క్రిస్పీగా చేసిరు, కంప్రెస్ చేసి తీసుకొచ్చి 60 పేజీలంతా కూడా ఒక పొలిటిసైజ్ చేసి 600 పేజీల మ్యాటర్ని పక్కన తీసేసారు. అసలు నిజంగా 600 పేజీలు ఉండుంటాయా? ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఈ మాట అంటే, మొన్న క్యాబినెట్లో నివేదిక పెట్టిన తర్వాత, కమిషన్ నివేదిక పెట్టిన తర్వాత, అది అంతకుముందే త్రిసభ్య కమిటీ దాని 60 పేజీలకు కుదించారు. 60 పేజీలలో కూడా ఎక్కడెక్కడైతే ఈటల రాజేందర్ పేరుంది, ఎక్కడెక్కడైతే కేసీఆర్ పేరుంది, ఎక్కడెక్కడైతే హరీష్ రావు పేరుంది, వాటి దగ్గరనే తిప్పి 600 పేజీల నివేదికని 60 పేజీలకు కుదించి కనీసం 6 పేజీల మ్యాటర్ని కూడా బయట పెట్టలేదు. మరి ఈ 660 పేజీలని రేపు అసెంబ్లీలో పెట్టిన తర్వాత పబ్లిక్ డొమైన్లో పెట్టగలుగుతారా? ఎందుకంటే చాలా మ్యాటర్ ఉంటుంది దాంట్లో. వీళ్ళు చెప్పినవే కాదు, నెగ్లిజెన్సీ వల్ల, మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల జరిగిన లోపాలు ఒకటి, అవకతవకలు ఒకటి అని మాట్లాడారు కదా వీళ్ళు చెప్పిన కొన్ని మ్యాటర్స్. కానీ మిగతా 600 పేజీలలో ఏముంటుందని కనీసం బ్రీఫ్గా 4-5 ముక్కలు చెప్పినా కూడా అర్థమవుతుండే. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఈ 60 పేజీలు మాత్రమే మిగిలిందా? కమిషన్లో ఉన్న 600 పేజీలు మరి గల్లంత అయినట్టేనా? 600 పేజీల మ్యాటర్ని కనీసం 600 పాయింట్స్ అన్న చేసి ప్రజలకు అర్థమయ్యే విధంగా అయితే మరి చెప్పాలి కదా. కానీ ఆ పరిస్థితి లేదు. అంటే కాళేశ్వరం అనేది మొన్న ఎలక్షన్లో గట్టెక్కించింది, రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో అదే గట్టెక్కించాలి, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో అదే గట్టెక్కించాలి, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో అదే గట్టెక్కించాలి, రేపు ఇంకేదన్నా పరిస్థితుల్లో వేరే ఎక్కడన్నా కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్ వస్తే అదే గట్టెక్కించాలి. మళ్ళీ 2028లో వచ్చిన జనరల్ ఎలక్షన్స్ కూడా మనం కాళేశ్వరంనే నమ్ముకున్నాం. ఎంత కష్టం వచ్చింది. కాళేశ్వరం మాత్రం ఎంతకని మోస్తుంది చెప్పుంది కాంగ్రెస్ వాళ్ళని. దానికి కూడా ఒక ఓపిక ఉంటుంది. నేచర్తో పెట్టుకుంటే ఎట్లుంటుంది ఆ పరిణామము ఎక్కువ రోజులు పట్టదు చవి చూడడానికి అనేసి తెలంగాణ ప్రజలు గట్టిగానే ఘాటుగానే సమాధానం ఇచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.